మూడేళ్ల బాలిక జాహ్నవి కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. 2 రోజులైన ఆచూకీ దొరక్కపోవడంతో డ్రోన్లతో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. పామాయిల్ తోటలు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలోని పామాయిల్ తోటలో మకాముంటున్న జాహ్నవి తల్లిదండ్రులు 2 రోజుల క్రితం పాపతో పాటు కనిపించకుండా పోయింది పెంపుడు కుక్క. అయితే దీంతో వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులని ఆశ్రయించారు. బాలికను ఎవరైనా అపహరించారా లేదంటే పొరపాటున అడవిలోకి వెళ్ళిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. పాప అడవిలోకి వెళ్ళిందా లేదంటే పాపని ఎవరైనా అపహరించారా, పొరపాటున అడవిలోకి వెళ్ళిందా అనే కోణాల్లో కూడా గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్య ఎలా ఉంది, ఎన్ని బృందాలు రంగంలోకి దించారనే దానిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం దండవాక పంచాయతీ పరిధిలో 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం ఎక్కడెక్కడ పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జీడిమామిడి తోటలో ఇంటి వెనక సమీపంలో కొండ ప్రాంతం ఉంది. కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జీడిమామిడి తోట, ఒక పక్క పామాయిల్ తోట, దాని వెనకే జీడిమామిడి తోట ఉంది. 2 రోజుల నుంచి కూడా చిన్నారి జాహ్నవి కోసం అటు పోలీసులు గాలిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులతో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, స్థానికంగా ఏలేశ్వరం పోలీసులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ కొంతమంది కూడా వచ్చి పాప కోసం ఆ కొండ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు చిన్నారి ప్రాణాలతో తిరిగి రావాలని. అయితే ఒక మిస్టరీ అయితే ఉంది. పాపతో పాటు వెళ్ళినటువంటి డాగ్ ఏమైంది, ఒకవేళ పాప మిస్ అయితే డాగ్ వెనక్కి తిరిగి రావాలని చెప్పి అంటున్నారు. స్థానికంగా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉన్నారు. ఈ పాప ఆచూకీ దొరికే అవకాశం ఉందా? తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి 2 రోజులుగా వస్తుంది కదా. అంటే ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఈ తోటకు సంబంధించి అన్నీ కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. అలాగే పెద్దపురం డిఎస్పీ గారు, స్థానిక సిఐ గారు అన్న టీమ్స్ ఒక 8 టీంలు అవి కూడా నడుస్తూ ఉన్నాయి. 100% ఆచూకీ దొరకడానికి అవకాశం ఉంది. అదే ప్రయత్నంలో అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. పాపతో పాటు డాగ్ ఉందంటున్నారు. డాగ్ ఉంటే సాధారణంగా పాప మిస్ అయ్యే అవకాశం ఉండదు. డాగ్ కూడా మిస్ అయిపోవడంతో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఈ హ్యూమన్ బీయింగ్ డాగ్ కూడా పాపతో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నాం అప్పటి వరకు కూడా. అదే ప్రయత్నంలో భాగంగానే ఈ చుట్టుపక్కల గాలింపు చేస్తున్నాం. దీంతో పాటుగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే అనుమానం అనేటువంటి కోణం ఉందో ఆ ప్రతి అనుమానం కోణాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. రైట్. ఒక పక్క తల్లిదండ్రులు అంటే 2 ఇరక్షన్లు కూడా తీసుకుని ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకి తల్లి ఇంటి దగ్గరే ఉంది. తండ్రి బయటికి వెళ్ళాడు. తండ్రి దగ్గర ఉన్న తల్లి అనుకుంది, తల్లి దగ్గర ఉందనుకుని తండ్రి అనుకుని బయటికి వెళ్ళని మాత్రం వాళ్ళ వెర్షన్ చెప్తూ ఉన్నారు. అయితే గతంలో చిన్నారి పాపకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒక కారు విషయంలో ప్రతిపాటికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒకరితో కొంత గొడవ అయింది. ఆ గొడవ నేపథ్యంలో కాస్త అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు, కానీ అది నిజం చేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడికక్కడ ఆ ఇంటి వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలో జీడిమామిడి తోటకు సంబంధించి పక్కనే కొండ ప్రాంతం ఉంది. అక్కడే చుట్టుపక్కల అంతా కూడా గాలిస్తున్నటువంటి ఒక చోట మాత్రం పాపకు సంబంధించినటువంటి రెడ్డిష్ కలర్ వెంట్రుకల్ని చూశానంటూ చెప్తూ ఉన్నారు. ఆ పైన కొండ ప్రాంతం కూడా చూడొచ్చు. ఆ పైకి వెళ్ళి అన్ని చోట్ల, ఎందుకంటే పెంపుడు కుక్క కూడా ఉంది కాబట్టి ఆ కూడా వెన్న పాప వెళ్ళిపోయిందా ఎంత దూరమైనా అని, లేదంటే 2.5 ఏళ్ల పాపకి ఏమన్నా సమస్యలు ఎక్కడైనా పడిపోయిందన్న కోణంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆరా తీస్తున్నారు. 2 రోజులు దాటేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిన్నారి జాహ్నవి తిరిగి రావాలనేది మాత్రం ఆ తల్లి అయితే మాత్రం కన్నీటి పర్యంతం అవుతుంది. రోజు కళ్ళ ముందే ఆడుకుంటూ ఆ పెంపుడు కుక్క కూడా చిన్నారి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా కాపాడుతుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాంటిది కుక్కతో పాటు పాప కూడా మిస్ అవ్వడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటు కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతో పాటు తండ్రికి ఎవరితోనా గొడవలు ఉన్న కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 తుని నుంచి.